దీని అబ్బా జీవితం రోజు ఆటో కోసం వెయిట్ చేస్తుంటేనే సగం టైం అయిపోతుంది. నమస్తే అందరికి. ఇక సొంతంగా బండి లేని వాళ్ళు ఇబ్బందులు ఎట్లుంటాయి అనేవి నాకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే నాకు కూడా బండి లేదు కాబట్టి. ఇక నేను డైలీ కాలేజ్ పోవాలంటే బస్సులను ఆటోలను లేకపోతే ఎవరినన్నా లిఫ్ట్ అడిగి అయితే పోవాలి. ఇంకా బస్సు టైము నా టైము అస్సలు మ్యాచ్ కదా, అందుకే బస్సులు అయితే పోను. ఇంకా ఆటోల విషయానికి వస్తే పల్లెటూరు ఆటోల గురించి తెలిసిందే కదా, మినిమం ఒక 10-15 మంది ఉంటే గానీ దియ్య అంటారు. సో అది కూడా వర్కౌట్ కాదు. ఇక నాకు నచ్చకపోయినా గానీ ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ అయితే నేను లిఫ్ట్ అడుగుతా. వాడు నీకెందుకు ఇవ్వాలరా లిఫ్ట్ అన్నట్టు ఒక చిన్న లుక్ ఇస్తాడు. ఇక ఇప్పుడు అనిపిస్తుంది నాకు దీని అబ్బా జీవితం అని. ఎవడో ర్యాండమ్ పర్సన్ నేను లిఫ్ట్ అడుగుడేంది, వాడు నన్ను ఆ విధంగా దూసుడేంది, నా సిచ్యువేషన్ ఇట్లున్నది ఏంది అని కొంచెం ఫీల్ అయితే ఇక కింద మీద వాడి కాలేజ్ పోయేసరికి కొంచెం లేట్. ఇక క్లాస్ కి లేట్ వచ్చినా మా టీచర్లు చిన్న క్లాస్ విక్తారు, అదో తలకే నొప్పి. మళ్ళీ సరే అయింది అయిపోయిందని ఆ విషయం పక్కన పెట్టి రోజంతా దోసగాళ్ళతోనైతే చిల్ అయితే ఇక సాయంత్రం మొదలైతుంది నాకు అస్సలు కథ. నేను ఇంటికి పోవాలంటే ఆటో స్టాండ్ దగ్గర 2-3 గంటలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ఇంకా ఎక్కువసేపు అయితే. ఇక కాలేజ్ విషయం అనే కాదు, బండి లేనందుకు చాలా విషయాలలో నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇక మాకు మొత్తానికే బండి లేదంటే ఒక బండి ఉంది, కాకపోతే మా డాడీ ఎక్కువ యూజ్ చేసి బాగా ఇంపార్టెంట్ అయితే తప్ప బండి మన చేతికి రాదు. ఇది నాకు ఎప్పుడు ఉండేదే లేండి. రేపు మలగలుగుతాం మరి. బాయ్.